సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. జీవితమన్నది మూడు నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నాటకమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమ పురానికి సెలవిచ్చి స్వర్గ పురానికి దారిచ్చి ప్రేమ పురానికి సెలవిచ్చి స్వర్గ పురానికి దారిచ్చి సుఖముతో వినవేనక అభినయమేనక స్వామి వందనం అభివందనం నీరవమే వందనం నీరవే సంధిగా నిలిచిన సోదరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీరవమే ఒక నందనం. సారీ ఈయన బాలసుబ్రహ్మణ్యం, ఈయన పెద్ద బాలసుబ్రహ్మణ్యం, ఈయన చిన్న బాలసుబ్రహ్మణ్యం, నేను పోయిన నాగేశ్వరరావు. నిజంగా ఇది ఎవరిచ్చారండి నాకు? ఈ సంస్థను సృష్టించినటువంటి ఆమని గారు ఇచ్చారు. మా ఆమని గారు ఖాళీ సీసా ఇచ్చారండి. మా బావగారు వచ్చేసి 500 ఇచ్చారు. ఖాళీ సీసా నింపుకోవాలి. నా హృదయం నిండిపోయింది, ఈ బాటిల్ ఖాళీ అయిపోయింది. సార్ అయితే ఎక్కడ సార్ నేను ఒక మాట చెప్పాలి. శృతులయ్య పుట్టినప్పుడే వ్యాఖ్యాతగా పవన్ కుమార్ పుట్టాడు. మా ఇద్దరి అంటే శృతులతో నా అనుబంధం నిజంగా 11 ఏళ్ళు దాటిందండి. ఈ 11 ఏళ్ళు నన్ను మాట్లాడమని, మిమిక్రీ చేయమని, డ్యాన్స్ చేయమని ప్రోత్సహించినటువంటి ఆమని గారికి నేను ఏ జన్మలోనూ రుణం తీర్చుకోలేదు. ఒక్కసారి గట్టిగా ఆమని గారికి నా కోసం నిజంగా ఆవిడ కళాకారుల్ని ఉత్తేజపరిచినట్టుగా ఈవిడ వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందండి రెగ్యులర్గా. నిజంగా ఆవిడంటే నా గురించి ఏం చెప్పొద్దని వద్దంటారు, కానీ చెప్పకుండా మనసు ఆగలేదు కదా. నిజంగా ఇటువంటి వాళ్ళు ఉంటే ఒక్క వ్యక్తి వల్ల ఇంతమందికి ఆనందం. ఒక్క దాసనారాయణరావు వల్ల సినిమా ఇండస్ట్రీ ఎలా అయితే ప్రొటెక్ట్ చేయబడిందో, ఒక్క మహిళ వల్ల, పోనీ మహిళ అంటారు ఆమె గారు అంటే వారికి తెరుపుచ్చుకుంటారు, బాధపడతారు, నా గురించి చెప్తున్నాను. ఒక్క మహిళ వల్ల ఇంతమందికి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని, ఇలాంటి కార్యక్రమాలు మరింత జరగాలని కోరుకుంటూ నన్ను ఇంతగా ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఒక 4-5 పల్లవులు అండి, 2-3 పల్లవులు పాడి క్లోజ్ చేస్తాము. మరి 21st రోజు ఎన్టీఆర్ సాంగ్స్లో కూడా ఈయన బాగా విజృంభించేటట్టున్నారండి. నిజంగా పాపం ఈ వయసులో ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తూ తను మనందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఉత్సాహం నింపాలనే ఒక సహృదయత తప్ప ఆయన డాన్సర్ కాదు. కానీ వాస్తవానికైతే ఆ యాక్షన్ మాత్రం చేయడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా పవన్ కుమార్ గారికి వస్తారు ఇక్కడ చెప్పట్లండి. పవన్ కుమార్ గారికి అదేవిధంగా ఆర్ఎన్ సింగ్ గారు పాటలంటే ప్రాణం. ఎంత చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా వారి యొక్క క్రమశిక్షణ వారిని నడిపించింది. రిటైర్ అయిన తర్వాత కూడా 7 years నుంచి వారి యొక్క సిన్సియారిటీని వదలకుండా వారిని అపాయింట్ చేస్తూనే, పొడిగిస్తూనే వారిని అపాయింట్ చేస్తూ, అదేవిధంగా ఈసెల్ నుంచి ఆచార్య గారు వచ్చేసారు. వారి ఆశీర్వచనాలు ఇవ్వాలని అనుకున్న నేను క్షమించాలి. ఆచార్య గారు ఒకసారి స్టేజ్ పైకి రాస్తూ కోరుతున్నాను. స్టేజ్ పైకి రావాలి. ఆచార్య గారికి మా బావగారు ఒక శాంతి సన్మానం చేయాలి. ఒక బొకే షాల్ ఇవ్వండి. వారు ఆశీర్వాదం